నమస్తే. సో దేశవ్యాప్తంగా కూడా ఈ ముడి చమురు ధరలు పెరిగిన సందర్భంలో మన పెట్రోల్కి ₹3, డీజిల్కి ₹3 పెరిగినటువంటి సందర్భాలు. సో ఇది అనేది సామాన్య ప్రజలపైన తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ ఉంది. ఈ ఏదైతే పెట్రోల్ ధరలు ఉన్నాయో అవన్నీ తగ్గించాలని చెప్పి కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఉన్నారు. సిపిఐ పార్టీ తరఫున కూడా ఒక వినూత్న నిరసన చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు చూసినట్టయితే కనుక ఆటోకి తాళ్ళుగా తీసుకురావడం కావచ్చు, ఇక్కడ సైడ్ చూసుకుంటే మహిళలు సిలిండర్ని చేతుల మీదుగా మోసుకురావడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం అసలు అంటే ఈ వినూత్నంగా ఈ నిరసన తెలపడానికి గల అంటే వీళ్ళ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయి, పెట్రోల్ రేట్స్ తగ్గొచ్చా లేదా ఏంటనే మాట్లాడడం. సో ఏం చెప్తారమ్మా, అంటే పెట్రోల్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ అన్ని కూడా పెరిగిపోయినాయి. సామాన్య ప్రజల మీద నడ్డి విరిగి విధంగా ఉన్నాయి. ఈ రోజు ఎలక్షన్లకు ముందేమో ఏవి పెంచమంట అని చెప్పిన నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వము, ఈ రోజు ఎలక్షన్ అయిన మరుసటి రోజే ఆ క్రూడ్ ఆయిల్ పెరిగింది, అక్కడ యుద్ధం జరుగుతుంది అందువరకే పెంచినామని మాట్లాడుతున్నారు. ఇదే యుద్ధం జరిగినప్పుడు ఎక్కడో యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ఎందుకు చేస్తున్నారని మాట్లాడిండ్రు. ఈ రోజు మళ్ళీ ఎందుకు ఎక్కడో పెరిగితే ఇక్కడ ఎందుకు పెంచిండ్రు. సామాన్య ప్రజల మీద నడ్డు విరిగి పడతా ఉంది. దీని వలన సామాన్య ప్రజలు తిండికి కానీ అన్నిటికి కానీ కూడా దాని ఆర్థికమైన ఇబ్బంది, ప్రతి వస్తువుల మీద కూడా అధిక బరువు పడతా ఉంది. ఈ రోజు నిత్యావసర వస్తువులే కానివ్వండి, పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్య వాళ్ళు కూడా బతకలేని పరిస్థితి. ఈరోజు నిరుద్యోగ సమస్య, ఈరోజు ఆటోలు నడుపుకోలేరు, బస్సులు నడుపుకోలేరు, వెహికల్స్ ఏవి కూడా నడుపుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఏదైతే పెంచినారో ఆ రేట్ ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం తగ్గించాలనే మా డిమాండ్. మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అది అదానీ అంబానీ లాంటి క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు, గుత్త కుబేరులకి సపోర్ట్గా ఉంటుంది తప్పితే పేదాళ్ళకి సపోర్ట్ లేదని అర్థమవుతా ఉంది. మాది 4వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు, కానీ లోపలంతా డొల్ల, పైన పటారం లోన లొటారం లాగా ఇవాళ మన ఆర్థిక వ్యవస్థ ఉంది. అందులో భాగంగా వాళ్ళకి డబ్బు కావాలన్నప్పుడు కనపడేది ఒక పేదవాడి పైన ఈ విధంగా భారాలు మోపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన నిజ స్వరూపం పేదల ప్రభుత్వం కాదు, అది ధనికుల ప్రభుత్వం. ఆ నిజ స్వరూపాన్ని ఎండగడుతూ ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెంచిన ధరను తక్షణం తగ్గించాలని చెప్పి పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రంలో అన్ని మండలాల్లో కూడా మేము ఈ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేస్తూ ఉన్నాం. పేదల కడుపులు కొడుతూ అధికారంలో గెలిస్తే ప్రజల ఆమోదం మాతో ఉందని అంటున్నారు. ప్రజల ఆమోదం అనేది తాత్కాలికమే. అనేక నినాదాలు మాటున, అనేక నినాదాలు వెనుక అనేక అసలు సత్యాలు ఉన్నాయి. అది మతం ఇంకో పేరుతోనూ. అందువల్ల ఎక్కువ మోసం ఎక్కువ కాలం చేయలేరు, అందరిని మోసం చేయలేరు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా దీనికి ఉద్యమం, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని పెంచినవి భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీ అనుసరించే ప్రతి ఉద్యమం వెనక మేము పోరాటం చేస్తాం. రేపు సెప్టెంబర్ నెలలో కూడా ఒక వారం రోజుల పాటు పాదయాత్రలు కూడా మా ఆల్ ఇండియా పార్టీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ ఉద్యమాలని కమ్యూనిస్ట్ పార్టీ కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ఒక్క దేశంలో రేట్లు పెరగలేదు కదా, ఇతర దేశాల్లో కూడా రేట్లు పెరిగినాయి, కానీ ఇక్కడ మాత్రం ఎందుకు నిరసనలు చేస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు? మరి మన పెద్ద ఆర్థిక వ్యవస్థ కదా, బాగా ఉన్నవాళ్ళం కదా మనం. మిగిలిన దేశాల పరిస్థితి వేరు, మిగిలిన దేశాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఆడ అమలు చేస్తావా? అంటే అన్ని దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దగ్గరనే తక్కువ. ఎవరు చెప్పారు? వీళ్ళు ఎక్కలాలు చెప్తున్నారు. ఒక లీటర్ ధర ₹25 కంటే ఎక్కువ పడదు. అవును, అంతకుముందు ఎందుకు చెప్పావు? ఎలక్షన్ ముందు యుద్ధం ఉన్నా సరే మనకేం ప్రభావం లేదు, పెంచమని చెప్పావు కదా. ఎలక్షన్ ముందే చెప్పాల్సిందిగా, మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? యుద్ధం ఉంటే ఉండొచ్చు, యుద్ధం ఉన్నా సరే మన ఆర్థిక వ్యవస్థ నువ్వు చెప్పిన బలమైన ఆర్థిక వ్యవస్థ అయితే పేదవాడి మీద భారం పడకుండా నువ్వేం చేస్తావు? వాళ్ళ మీద అదానీ అంబానీలు ఉన్నారు కదా, వాళ్ళ ట్యాక్స్ కొంచెం పెంచు, 1%, 2% పెంచు, మొత్తం దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళ జోలికి వెళ్ళరు, పేదాడి జోలికి వస్తూ అదేమన్నట్టు యుద్ధం చూపెడుతున్నారు. యుద్ధం మరి ఎలక్షన్ ముందే ఉంది, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది? కానీ రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుస్తుందని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఎవరిదో వాళ్ళు చెప్పుకుంటారు, కొంతకాలం నడుస్తుంది వాళ్ళది కొన్ని రాష్ట్రాల్లో, కానీ తెలంగాణలో అయితే మాత్రం నడవదు. తెలంగాణలో
తెలంగాణలో వాళ్ళు కొద్దిగా ఊపొస్తుంది అనుకునే లోపు దేశంలోనే వెనక్కిపోయి ఇప్పుడు 3 సార్లు గెలిచారు. ఇక ఈసారి గెలవరు. మొన్నే సాగు తప్పి కరువులు అట్టుపోయింది. వాళ్ళే మాట్లాడుతూ మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని చెప్పేసి చెప్తారయ్యా, వాళ్ళేం చెప్తారు మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని. మేమేమో మిమ్మల్ని అడుగు పెట్టలేం, ఎందుకంటే మాకు ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది కాదు. ఓటర్లని ప్రభావం చేయగలిగే శక్తి కమ్యూనిస్టులకు ఉంది. మిమ్మల్ని మేము అడుగు పెట్టలేమని మేము చెప్తాం. మేము గెలుస్తాం, వాళ్ళు గెలుస్తారు, మీరే చూస్తారు. అప్పుడు ప్రధాని మోదీ హైదరాబాద్ లో మాట్లాడే ప్రసంగాన్ని గురించి ఏం చెప్తారు సార్? వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి, బంగారం ఎక్కువ కొనొద్దు, ఎక్కువ ఫెస్టివల్స్ ఏం జరుపుకోవద్దు అని చెప్పి చాలా వ్యాఖ్యలు మాట్లాడారు. అదే పేదవాడు ఏం జరుపుకోవద్దు, పేదవాడికే పొదుపు కావాలి, ధనవంతుడికి పొదుపు అవసరం లేదు. ఆ సూత్రాలన్నీ ఎవరంటే పేదవాడికి. పేదవాడు బంగారం కొనుక్కొని ఉంటే మొత్తం వాడు కొనేయాలి. పేదవాడు ఖర్చు పెట్టకుండా వాడికి అవసరమని పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా వాడు పెట్టుకుంటారు. అంటే మోడీజీ కూడా ఇప్పుడు పొదుపు సూత్రాలు పాటిస్తున్నాను, నేను కేవలం కాన్వేలో 2 వెహికల్స్ మాత్రమే వెళ్తున్నాను అంటున్నారు కదా. ఇటువంటి ఎవరిని మోసం చేయడానికి నీ కాన్వాయ్తో అయిద్దా? దేశ ఆర్థిక వ్యవస్థ నువ్వు 2 వాహనాలతో జరిపినంత మాత్రం ఆర్థిక వ్యవస్థ మారిపోతే ఇక ఒక నెల మొత్తాన్ని బంద్ చేయి, నువ్వు మార్పు వచ్చిద్దాం చూస్తావు. ఇవన్నీ అంత డూప్లికేట్ మాటలు, పనికిమాలిన మాటలు, అంతా ఏదో పైన పటారం లోన లొటారం లాగా ఏదో అంత ఈ ప్రజల వల్లనే నష్టం వస్తుందనే భావంతో చేస్తున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదు. థ్యాంక్ జనం ఏం తిని బతకాలేరా, ఓరోరి ఏలేటోడా జనం ఏం తిని బతకాలేరా. దినము ధరలు పెరుగుతున్నావి, పేదోని బతుకు ఆగమైపోతుంది, పేదోని బతుకు ఆగమైపోయింది, పేదోని బతుకు ఆగమైపోయింది. ఓరోరి ఏలేటోడా నీవు ఏతులా పడబోకునా, ఓరోరి ఏలేటోడా నీవు ఏతులా పడబోకునా. అరే ఓరోరి ఏలేటోడా నీవు ఏతులా పడబోకునా, ఓరోరి ఏలేటోడా నీవు ఏతులా పడబోకునా. అరే తినబోయినా కొనబోయినా ఎక్కడ చూడబోయినా, తినబోయినా ఎక్కడ చూడబోయినా మండే ధరల మంటల్లో ఓరి మయన్న మనం మాడి సచ్చే రోజులాయ చూడు మయన్న. మండే ధరల మంటల్లో ఓరి మయన్న మనం మాడి సచ్చే రోజులాయ ఓరి మయన్న. తగ్గించాలే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే ఇక్కడ హైదరాబాద్లో మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి మోడీ, పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి మోడీ, పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి మోడీ, పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి మోడీ. పేదోని బతుకంతా దిగజారుతున్నది మోడీ, పేదోని బతుకంతా దిగజారుతున్నది మోడీ, పేదోని బతుకంతా దిగజారుతున్నది మోడీ, పేదోని బతుకంతా దిగజారుతున్నది మోడీ. పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి మోడీ, పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి మోడీ. अच्छे दिन आगे है अंटुल्लनु मोडी साबु, अच्छे दिन आगे है अंटुल्लनु मोडी साबु. अच्छे दिनालेमो गानी सच्चे जनालो रना, अच्छे दिनालेमो गानी सच्चे जनालो रना, अच्छे दिनालेमो गानी सच्चे जनालो रना, अच्छे दिनालेमो गानी सच्चे जनालो रना. पेट्रोल डीजिल धरलु दिनम दिनम पेरगबट्टे, पेट्रोल डीजिल धरलु दिनम दिनम पेरगबट्टे. दिन सरुकुलु కొందామంటే దిగులు పుట్టెరో రనా, దిన సరుకులు కొందామంటే దిగులు పుట్టెరో రనా, దిన సరుకులు కొందామంటే దిగులు పుట్టెరో రనా, దిన సరుకులు కొందామంటే దిగులు పుట్టెరో రనా. అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు. అచ్చే దినాలేమో గాని సచ్చ జనాలో రనా, అచ్చే దినాలేమో గాని సచ్చ జనాలో రనా. ఎల్లలు దాటిన నల్లధనము తెచ్చి పంచుతనే, ఎల్లలు దాటిన నల్లధనము తెచ్చి పంచుతనే. నయా పైసా వంచలేని నయ వంచన రోరనా, నయా పైసా వంచలేని నయ వంచన రోరనా, నయా పైసా వంచలేని నయ వంచన రోరనా, నయా పైసా వంచలేని నయ వంచన రోరనా. బ్యాంకులోన వేస్తే బాధ వేసింది తీస్తే బాధ, బ్యాంకులోన వేస్తే బాధ వేసింది తీస్తే బాధ.
ఏమి మిగిలరో రన్న బాధరప్ప బతుకులల్ల ఏమి మిగిలరో రన్న వచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు వచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రన్న అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రన్న అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే అడుగడుగున ఆడవాళ్ళ మీద అత్యాచారాలే నిర్భయ చట్టాన్నెందుకు అమలు చెయ్యడో రన్నా నిర్భయ చట్టాన్ని ఎందుకు అమలు చెయ్యడో రన్నా నిర్భయ చట్టాన్నెందుకు అమలు చెయ్యరో రన్నా నిర్భయ చట్టాన్ని ఎందుకు అమలు చెయ్యరో రన్నా అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు అచ్చ దినాలేమో గాని సచ్చ జనాలో రన్నా 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 ఓరోరి ఏలటోడా జనం ఏం తిని బతకాలేరా ఓరోరి ఏలటోడా జనం ఏం తిని బతకాలేరా అరే తింటున్న కంచాన్ని గుంజుకుంటున్నారు ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు ఓరోరి ఏలేటోడా జనం ఏం తిని బతకాలేరా ఓరోరి ఏలేటోడా జనం ఏం తిని బతకాలేరా అరే బియ్యము ధర వింటే భయ్యమే అవుతుంది దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది పాల కన్నా నీళ్లు పిరమైపోయినాయి పేదోని బతుకొక్క శాపమైపోయింది పేదోని బతుకొక్క శాపమైపోయింది పేదోని బతుకొక్క శాపమైపోయింది ఓరోరి ఏలేటోడా ఈ పేదోని బతుకెట్లరా ఓరోరి ఏలేటోడా ఈ పేదోని బతుకెట్లరా ఓరోరి ఏలేటోడా నీవు ఏతులా బడబోకురా ఓరోరి ఏలేటోడా నీవు ఏతులా బడబోకురా అయ్యో ఆడోళ్ళ కష్టాలు చూడలేనంటివి గ్యాసు రేట్లు పెంచి మళ్ళెత్త వెంటివి గ్యాసు రేట్లు పెంచి ఎప్పంత పెడితే గ్యాసు రేట్లు పెంచి మళ్ళెత్తనంటివి ఓరోరి ఏలేటోడా జనం ఏం తిని బతకాలేరా ఓరోరి ఏలేటోడా జనం ఏం తిని బతకాలేరా అరే తింటున్న కంచాన్ని గుంజుకుంటున్నారు ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు ఓరోరి ఏలేటోడా జనం ఏం తిని బతకాలేరా ఓరోరి ఏలేటోడా జనం ఏం తిని బతకాలేరా ఈ విధంగా పెంచిన ధరల వల్ల పేదోళ్లకు విద్యార్థులకు మహిళలకు ఒకరికే కాదు ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఓన్లీ బండ్ల మీద పోయేటోళ్లకు కార్లో బస్సులలో తిరగవనే కాదు ప్రతి సామాన్య మనుషుల మీద ఇది ఎఫెక్ట్ పడుతున్నది కాబట్టి వాళ్ళు పెంచేటువంటి రూపాయి కానీ 5 రూపాయలు కానీ ఇది పేదోళ్ళ మీద చాలా ప్రభావం పడుతుంది కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తక్షణమే పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించి ఏ విధంగా అయితే పేద ప్రజల మీద అయితే భారం పడుతుందో అది తగ్గించాలని మేము ప్రజా కళాకారులుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కమ్యూనిస్టులు నిలబడతారండి. ఇవాళ గ్యాసు పెట్రోల్ డీజిల్ అనేది నిత్యావసర ధరలు, అదొక జీవన్మరణ పోరాట సమస్య. ఇవాళ ఎర్ర జెండా పార్టీ అంటే ఏ పేదవాని గుండెల్లోనైనా ఆత్మధైర్యంగా నిలబడుతుంది. ఇవాళ 3 రూపాయలు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బంగారాన్ని 1 ఇయర్ దాకా కొనకూడదు. పెట్రోల్ను మనం ఆదా చేసుకోవాలి అంటే సామ్రాజ్యవాద దేశాలు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ మీద దాడి చేస్తున్నప్పుడు ఇరాన్ నుంచి మనకు 70 సంవత్సరాల అవినాభావ సంబంధం ఉన్న సందర్భంలో హర్ముజ్ జలసంధి నుంచి మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ వచ్చే సందర్భం. ఇవాళ నరేంద్ర మోడీ గారు గోడ మీద పిల్లిలాగా ఉంటూ అక్కడ ప్రపంచ దేశాల యుద్ధాలు జరుగుతున్నప్పుడు వాటిని ఆపిచ్చే ప్రయత్నం చేయకుండా మన 140 కోట్ల మంది ప్రజలకు ఉద్బోధ చేస్తున్నాడు. 12 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజల యొక్క నిత్యావసర వస్తువులలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ ఇవి కాకుండా స్టవ్లు వాడండి, కిరోసిన్ వాడండి అంటే ఈ దేశం అనేది పరోక్షంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకోబోతుంది. ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఒక సామాన్య వ్యక్తులు నిత్యావసర వస్తువులు కూరగాయలు, పాలు, ఉప్పు, పండ్లు, బ్రష్, కోళ్ళు వీటి మీద పన్ను వేస్తూనే ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. 15 రోజుల క్రింద పెట్రోల్ అయిపోతుంది దొరకలేదు అని అంటే హైదరాబాదే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది పెట్రోల్ బంకులు మూసేసిన సందర్భం. ఇవాళ ఎందుకు పెట్రోల్ దొరకట్లేదు, ఎందుకు దొరకలేదు? మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోగా ప్రజలకు ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ మీ రాజకీయ అస్తిత్వాన్ని పబ్బం గడుపుకోవడానికి మాత్రమే చెప్తా ఉన్నారు. శ్రీలంక దేశంలో
ఆర్థిక సంక్షోభం రావడం వల్ల మహేంద్ర రాజపక్సే, విక్రమ్ సింఘే ప్రజలు అందరూ తరిమేసినటువంటి సందర్భం. ఇదే రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రైతులకు నల్ల చట్టాల పేరు మీద 600-700 చచ్చిపోతే కానీ నరేంద్ర మోడీ కన్ను తెరవలేదండి. ఇవాళ రైతుల సమస్యలు, అసంఘటిత కార్మికుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, మహిళల సమస్యలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక సంబంధంతో ఉన్న ప్రతి సమస్యలు కూడా సామాజికంగా పరిష్కరించకుండా మీరు బంగారం అన్నారు. ఇప్పుడు బంగారం ఎంత ఉంది? 1,60,000 తులం బంగారం ఉంది. ఒక పేదవాడు పెళ్లి చేసుకొని బిడ్డకు 4 తులాలు బంగారం పెట్టాలంటే 8-9 లక్షలు అప్పు తీసుకొని వస్తే ఆ అప్పు తీర్చడానికే అతని జీవితం అంతా దారదత్తం అయిపోతుందండి. ఇవాళ నువ్వు 1 year పెంచొద్దంటే అది 2 లక్షలు 3 లక్షలు అవుతుంది. వరకట్న నిషేధం 1961 వచ్చినా కూడా ఈ దేశంలో వరకట్న నిషేధం అమలైతలేదు. 12 సంవత్సరాలలో ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ విధానాలు ప్రజలు విసికి వేరేసారిపోతున్నారు. ఇవాళ కమ్యూనిస్టు మాట్లాడుతున్నారు, బీజేపీలకు కమ్యూనిస్టుకు సిద్ధాంతపరంగా వ్యతిరేకం కాబట్టి మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు భద్రత ఇస్తాము, సమానత్వం ఇస్తాము, సంక్షేమం ఇస్తాము అన్నటువంటి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే మేము కమ్యూనిస్టులు కాదు, మనుషులుగా మానవత్వం ఉన్నటువంటి వాళ్ళుగా మేము ప్రశ్నించొద్దా? ప్రజల కోసం మాట్లాడొద్దా? 100 ఏళ్ల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఉద్యమ చరిత్రలో ఎన్నో త్యాగాలు చేసింది, ఎంతో మంది అమరవీరులు అయ్యారండి. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వమే కాదు, గత కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా మేము పోరాటం చేసినాం. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో అంతర్యుద్ధం రాబోతుంది, ఆర్థిక సంక్షోభం రాబోతుంది. ప్రజలు మీరు మభ్యపెట్టి మారడికాయ చేసి మీ మాటలతోని ఈ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేయలేరు మీరుగా. కాబట్టి మీరు పెంచిన డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలతో పాటు సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించే వైపుగా మీ అడుగులు ఉండాలని తెలియపరుస్తూ, లేని పక్షంలో ఇవాళ ఓయూ విద్యార్థులమైన ఎర్ర జెండా పార్టీ గుండెల్లో పెట్టుకొని పోరాటానికి పదునెక్కిన ఉద్యమ చరిత్రను రాసే క్రమంలో నరేంద్ర మోడీ గారిని ఈ దేశంలో ఉండేటువంటి ప్రజానికం అతన్ని బట్టలిప్పి బదట్ల నిలబెట్టి ఇవాళ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నం మరికొద్ది రోజుల్లో రాబోతుంది. మీరందరూ చూడబోతా ఉన్నారు. ఎందుకంటే మతం ద్వారా రాజకీయ అస్తిత్వం పేరుతో ముస్లింలను, దళితులను, మనుషులను విభజించి మతోన్మాద కార్యక్రమాల ద్వారా హిందువులం ధర్మగంగ బిందువులం, ప్రతి హిందువు నా బంధువు అనుకున్నప్పుడు హిందువుల మీద దాడులైనా స్పందించరు, హిందువులకు పెట్రోల్ ధరలు పెరిగితే స్పందించరు, హిందువులకు డీజిల్ ధరలు పెరిగితే స్పందించరు. కానీ హిందువులం అయితే ఒకటని మాట్లాడతారు. అంటే ప్రజలారా, ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలారా, దేశ ప్రజలారా, మనం అందరం గుండెల మీద ఒక్కసారి చేయి పెట్టుకొని మనం ప్రమాణం చేసే ప్రయత్నం చేద్దాము. ఈ దేశంలో ప్రభుత్వాలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు ఇల్లు, ఉద్యోగం, భద్రత, ఆత్మస్థైర్యం, సంక్షేమం అన్ని ఇస్తానని ప్రకటిస్తాయి. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వ విధానాలు 12 సంవత్సరాలుగా ప్రజలు నష్టపోతున్నారు, దుఃఖపడుతున్నారు, గోసపడుతున్నారు, ఆవేదన పడుతున్నారు. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. రేపు కూరగాయల మీద, తినే తిండి మీద, పడుకునే బెడ్ మీద, ప్రతి అవసరం మీద నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం మొదలే గమనించి ప్రభుత్వం మెడలోంచి అయినా మన హక్కులు సాధించుకునే వరకు పోరాటం చేద్దాం, బయటకు వద్దాం, రోడ్ల మీదకి వద్దాం. ఇవాళ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, పక్క దేశంలో పెంచిండ్రు, ఇక్కడ పెంచిండ్రు. పక్క దేశము వీళ్ళకు పరాయి దేశం అంటేనే నచ్చదండి. పరాయి మనుషులు, పరాయి మతస్థులు అంటేనే వీళ్ళకి నచ్చదు. అంటే దేశంలో ప్రజలు ఆర్థికంగా ఎదుర్కోబోయే సమస్యలు పరిష్కారం ఇవ్వకుండా పక్క దేశంలో 300 ఉంది, ఆ పక్క రాష్ట్రంలో ఇంత ఉందనే మూర్ఖత్వంగా మాట్లాడేటువంటి వాళ్ళు మీ రాజకీయ అస్తిత్వం కోసం, డంబాచారం కోసం మాత్రమే అబద్ధాలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజా చైతన్యాన్ని పెంచి, ప్రజా అవగాహన పెంచి, ప్రజల ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా కూడా వాళ్ళ హక్కును సాధించడానికి ఎర్ర జెండా పార్టీ మా గుండెల యొక్క అండనిండా ఉంటుందని ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా ఎర్ర జెండా ఈ హైదరాబాద్ నడిగడ్డ నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి సవాల్ విసురుతా ఉన్నాం. ఈ రోజు దేశంలో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి సంక్షోభం మనం చూస్తున్నాం. దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో సంక్షోభం నెలకొన్నది. దానికి కారణం ఈ ఉత్పత్తుల పైన కూడా వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా, వారు ఇంతకుముందు ఎటువంటి సమస్యలు లేవు, పెట్రోలియం ఉత్పత్తులు బాగానే ఉన్నాయని చెప్తూ నేడు మీరు వాహనాలను వాడడం ఆపేయండి, వాటికి సంబంధించిన ఉత్పత్తులను నిల్వలు ఆపేయండి అని చెప్తూ ఇప్పుడు మనకి ఇరాన్ ఇంతకుముందు ఎంతో మంచి స్నేహం ఉన్నది. ఇరాన్ ప్రభుత్వం మన కోసం అక్కడి నుంచి పెట్రోలియం ఉత్పత్తులు పంపిస్తున్నా కానీ ఇరాన్కి సపోర్ట్ చేయకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం, మోడీ వాళ్ళు కేవలం కార్పొరేట్ వ్యక్తుల కోసం మాత్రమే, కార్పొరేట్ సంబంధించి వాళ్ళ కోసం మాత్రమే పని చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ దేశంలో వాళ్ళు హిందువుల కోసం మేము ఏదో చేస్తాం, మేము హిందువుల రక్షణ అని చెప్తున్నారు. హిందువుల కోసం మరి ఈ రోజు వాళ్ళు నడ్డీలో కొడుతున్నారు. వాళ్ళ కోసం మరి గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వమనండి, గ్యాస్ ఉత్పత్తులు వాళ్ళ కోసం 500కి ఇప్పియమని చెప్పండి. హిందువుల కోసమే వీళ్ళు ఉంటే, హిందువుల కోసమే వీళ్ళు వాళ్ళని రక్షించడం కోసమే ఉంటే ఈరోజు సామాన్య ప్రజలు ఎందుకని కనీసం 3 పూటలు తిండి తినడానికి లేదు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లేదు. మాలాంటి యువకులు ఏదో చేయాలని ఉద్యోగాలు లేక మేము
ఉద్యోగాలు లేనప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు బిజినెస్ పెట్టుకొని ఏదో చేయాలనుకుంటే అప్పుడు గ్యాస్ సిలిండర్ లేక కనీసం మేము పెట్టుకున్న బిజినెస్ కూడా రన్ కానీ పరిస్థితుల్లో ఈరోజు ఈ దేశంలో యువత ఉన్నారు. దాదాపు 90% ఉన్న యువత ఈ దేశంలో నిరుద్యోగంతో ఉన్నారు. వాళ్ళు పెట్టుకునే బిజినెస్లు కూడా ఇప్పుడు ఏం లేవు. గ్యాస్ సిలిండర్లే అందుబాటులో లేనప్పుడు ప్రజలకు తినడానికి తిండి ఎట్లా ఉంటుంది? మళ్ళీ కట్టెల పొయ్యిలో పోమని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తారు. కట్టెల పొయ్యిలు వాడుకునే స్థితిలో ఉన్నారా? కనీసం మోడీ కామన్ సెన్స్ ఉండదు. చదువుకున్నాను తెలుస్తుంది విషయం, వాడు చదువుకోలేదు. యూనియన్ మినిస్ట్రీ మొత్తం చదువుకునే వాళ్ళు పెడితే ఏం తెలుస్తుందండి? చదువుకుంటే ఈ ప్రజలకున్న బాధలు తెలుస్తాయి. అవును, ఒకవేళ పేద ప్రజల కోసం పని చేస్తున్న వాళ్ళైతే మరి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు తక్కువగా ఇవ్వాలి. ప్రజల కోసం మాత్రమే ఉంటే ప్రజల యొక్క శ్రేయోభిలాసులు వాళ్ళైతే ప్రజలకు ఉంటున్న ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ దాదాపు 3,000 రూపాయలు చేసి డొమెస్టిక్ వాటికి సంబంధించి మరి తగ్గించమనండి. ప్రజలకు వీళ్ళు మంచి చేస్తామనుకున్నప్పుడు ప్రజలకు ప్రతిదీ అందుబాటులో ఉంచండి. ఎందుకని వారు నడ్డిరా కొడుతున్నారు? ఇలా ప్రతిదీ కార్పొరేట్ శక్తుల కోసం వీళ్ళు పనిచేస్తున్నారు తప్పితే మోడీకి ఏమైనా తెలివి ఉన్నదా అండి? ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, కార్పొరేట్ వ్యక్తుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రోజు మేము డిమాండ్ చేస్తుంది ఏమంటే తక్షణమే మీరు గ్యాస్ సిలిండర్ల కొరత వీటిపైన రేట్లు ఎందుకు పెంచుతున్నారని నాకు అర్థం కాక అడుగుతున్నా. గ్యాస్కి సంబంధించి ఎటువంటి బాధ లేదు, అందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్పిండ్రు. మరి ఇలా గ్యాస్ సిలిండర్లను తగ్గించుకోండి, మీరు వాడకాలు ఆపండి అని ఎట్లా చెప్తున్నారండి? బండ్లు వాడడం ఆపేయమంటున్నారు. ఏ విధంగా చూడాలి దీన్ని? ఈ కామ్రేడ్స్ కి అసలు బీజేపీ పార్టీ అంటే నచ్చదు, అందుకే ఏదో ఒకటి మోడేసుకుంటారు మాట్లాడుతున్నారు. కామ్రేడ్స్ అనే కాదండి, నేను ఒక విషయం చెప్తున్నా. ప్రభుత్వం ఏదున్నా, యూనియన్ లో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ ప్రభుత్వాన్ని మీ ఏ ప్రభుత్వం అయినా ప్రజల పైన ఇటువంటి ట్యాక్స్ భారాలు వేస్తే మేము ప్రజల కోసం ప్రతిసారి మాట్లాడతాం, ఇప్పుడు మాట్లాడతాం. బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మేము మాట్లాడతాం. ప్రజల పైన ఇటువంటి భారాలు మోపినప్పుడు, వారిని నడ్డి రగదొక్కుతున్నప్పుడు కనీసం వాళ్ళ పక్షాన మాట్లాడడానికి ఉన్నది కాంగ్రెస్ ఏ పార్టీ ఉన్నా కానీ మాట్లాడేది కేవలం సిపిఐ మాత్రమే. ప్రజల కోసం మేము ప్రజాక్షేత్రంలోనే ఉంటాం, ఎప్పుడు సమస్యల పైన పోరాడతాం. ఇప్పుడు మోడీ కూడా వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోతే దేశంలో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వచ్చే ఎలక్షన్లలో మీరు కనీసం పుట్టగతులు లేకుండా పోతారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మోడీ గారు ఉపన్యాసాలు ఇవ్వకూడదు. జనం పరిస్థితి, జనంలోంచి వచ్చినోడికి అయితే అర్థమవుతుంది. పైనుంచి వచ్చేసినోడికి, పైన దూకుకుంటా వచ్చేసినోడికి ఏం అర్థం కాదు జనం సమస్య. ఈ యొక్క దుర్మార్గమైన చర్య ఈ రేట్లు పెంచడం అనేది, ఇవి తగ్గించేంత వరకు ప్రజలకు, సామాన్య ప్రజల నడుము వెరగొట్టే చర్యలు ఇవన్నీ మేము ఒక సిపిఐ పార్టీగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఆయన పొదుపు సూత్రాలు చెప్పింది కూడా ఆయన కూడా పాటిస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన వెళ్ళేటువంటి కాన్వాయ్లో కూడా కేవలం 2 కాన్వాయ్లో అన్ని కార్లు ఎందుకు కాన్వాయ్లో? కేవలం 2 వాడుతున్నారు. ఇప్పుడు 2 వాడుతున్నాడు, ముందు 15 ఎందుకు? ఎవడు సొమ్ము పెడుతున్నారు దానికి? ఎవరు పేదల సొమ్ము కాదా? మనం కట్టిన పన్నులు కాదా దానికి అయ్యే ఖర్చు అంతా భరించేది? ఎందుకు ఒక్కడికి అన్ని ఎందుకు? అంత కాన్వాయ్లో 15 కార్లు ఎందుకు? అది ఇప్పుడు గొప్పగా ఏదో తగ్గించామంటున్నాడు. మామూలు మన ఆటోలు వెళ్ళమనండి, ఆటో రేట్లు పెంచాడు కదా, ఆటోలు వెళ్ళమని తగ్గించాడు అనుకుందాం. అప్పుడు వెళ్ళరు కదా. ఆ కార్లు ఏమన్నా మామూలు కార్లా, స్పెషల్ ఫ్లైట్లా? ఏం మనం తగ్గించుకోవాలన్నీ? కరోనా వచ్చినప్పుడు ఇండియన్ ఎకానమీని కాపాడింది ఆడవాళ్ళు కొనుక్కున్న బంగారమే. మన దగ్గర ఉన్న బంగారమే కాపాడింది. ఇప్పుడు ఏ నాలెడ్జ్తో ఇతను బంగారం కొనుక్కోవద్దు, తింటం మానేయండి అని చెప్తాడేంటి? ఎవరు అసలు ఇతను మాట్లాడటానికి? కామన్ ప్రజలు త్యాగాలు చేయాలా? ఇప్పుడు వీళ్ళు చేయరా? 4 కార్లు తగ్గించుకుంటే గొప్ప త్యాగం. అది చూసి మనం నడుచుకుంటూ వెళ్ళాలా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి కదా, వాటిని వాడండి అని చెప్తా ఉన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు కూడా ఆపుతారు రేపొద్దున. రేపు తగ్గించేస్తారు, అవి కూడా ఆపుతారు, డెఫినెట్ గా ఆపుతారు. మన ఎలక్షన్ ముందు ఉన్న రేట్ ఇప్పుడు లేదు కదా, ఎలక్షన్ అవ్వగానే రేట్లు పెంచేశారు కదా. వీళ్ళు చెప్పే పొదుపు సూత్రాలు మధ్యతరగతి వాళ్ళకి, కామన్ పీపుల్ కి తప్ప పెద్దవాళ్ళకి కాదు. పెద్దవాళ్ళకి ఇదంతా బాగుంది. ఒక మతం పేరుతోటి మతం వైపు దృష్టి మళ్లించి, సామాన్య ప్రజల దృష్టి అంతా అటు మళ్లించి ఈ విన్యాసాలన్నీ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. దీనికి సామాన్య ప్రజలందరూ ఖండించాలి, ఉద్యమాలు చేయాలి. అప్పటి వరకు వీళ్ళు మేల్కోరు. యుద్ధం జరిగింది, యుద్ధం వల్ల ఈ రేట్లు పెరిగినాయి అంటున్నారు. యుద్ధం జరుగుతుందని తెలీదా వీళ్ళకి? దానికి ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకున్నారు వీళ్ళు? సడన్ గా రేటు పెంచారు కానీ ముందే చర్యలు తీసుకోవాలి కదా సెంట్రల్ గవర్నమెంట్. అంటే యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి కూడా ఈ మొన్న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత రేట్లు పెరగవచ్చు అని చెప్పి ఆల్రెడీ మాట్లాడితే సరిపోదు. దానికి నువ్వు ఒక గవర్నమెంట్ గా ఏమి యాక్షన్ తీసుకుంటున్నావు? రేటు పెరగకుండా ఈ గవర్నమెంట్ ఏం చర్య తీసుకుంది? ప్రజలకు నువ్వు ఏం ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతున్నావు? దానివల్ల వెంటనే రేటు పెంచారు. ఏం చేయాలి దానికి? నీకు ఎలక్షన్ అప్పుడు ఉన్న రేటు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? కాబట్టి జనం మేల్కోవాలి, ఉద్యమాలు తీవ్రతరం చెయ్యాలి. మేము ఆ ఉద్యమాలన్నిటికీ కూడా మేము సిపిఐ పార్టీగా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు నరేంద్ర మోడీ విదేశాంగ విధానం అనేటటువంటిది పూర్తిగా ఫెయిల్ అయింది.
ఫెయిల్ కావడం వల్ల ఒకటి, ఈరోజు నరేంద్ర మోడీ కూడా విదేశాంగ విధానం అనేటటువంటి దేశంలో ఉన్న క్యాబినెట్తో కానీ బీజేపీలతో కానీ మాట్లాడుతున్నాడు. ట్రంప్ ఏం చెప్తే అది వినేటటువంటి పరిస్థితి రావడం వల్ల ఈరోజు పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు పక్కన యుక్రెయిన్ దేశంలో దాడులు జరిగినాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి, అక్కడ యుద్ధం జరుగుతుంది. కానీ మనకు రష్యా తక్కువ రేటుకు చమురు అమ్మింది కాబట్టి మనకి ఎక్కడ కూడా ఆ యుద్ధ ప్రభావం అనేది రాలేదు. ట్రంప్ వెంటనే మీరు రష్యాలో మీరు కొనేది ఆపుకోవాలని చెప్తే వెంటనే నరేంద్ర మోడీ ఆపడం వల్ల ఈరోజు మనకు సబ్సిడీ ఇస్తున్నటువంటి రష్యా నుండి క్రూడ్ ఆయిల్ తెచ్చుకోకపోవడం వల్ల ఈరోజు ఈ దేశంలో ఈ పరిస్థితి ఏర్పడ్డది. మరి ఎందుకు చేస్తున్న నరేంద్ర మోడీ ఈ విధానాలంటే ఒక ఆదానిని రక్షించనీకి, ఆదానిని జైల్లో వేసేది ఈరోజు అమెరికాలో ఉంది కాబట్టి ట్రంప్ ఏం చెప్తే అది వినేటటువంటి పరిస్థితి రావడం. ఈ దేశం ఏమైనా పర్లేదు కానీ ఆదాని ముఖ్యము. ఆదాని, అంబానీ లాంటి వాళ్ళు కొంతమంది పెట్టుబడిదారులు వాళ్ళని కాపాడడం నరేంద్ర మోడీ విధానం అయిపోయింది. నరేంద్ర మోడీ అహంకారం ఏంది, ఎందుకు మోసాలు చేస్తున్నాడు పదే మనుషులని? మీరు అన్నట్టుగా మొత్తం ఎలక్షన్లు జరిగిన తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెరుగుతుందంటే పెంచమని చెప్పాడు. కానీ మరోసారి నరేంద్ర మోసం చేసిండు అనేటటువంటిది ప్రజలు అర్థం చేసుకున్నారు. నరేంద్ర మోడీ విధానాలే ఈ దేశాన్ని ఈ పరిస్థితి ఏర్పడ్డాయి. ఇప్పుడు 2014లో బ్యారెల్ ధర 190 రూపాయలు ఉండే బ్యారెల్ ధర డాలర్, పెట్రోల్ 64 రూపాయలు ఉండే. ఇప్పుడు కూడా బ్యారెల్ ధర అంతే ఉంది, 109 రూపాయలే ఉంది. మరి పెట్రోల్ రేట్ ఎందుకు పెరిగింది, గ్యాస్ ఎందుకు పెరిగింది? పెరగడానికి కారణం ఏంటంటే ఈ ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకు పైసలు సంపాదించు, వాళ్ళు లాస్ కావద్దు. దేశ ప్రజలు ఏమైనా పర్లేదు, ఎలక్షన్లు అప్పుడు మత విద్వేషాలు రెచ్చగొడతాం, దేశభక్తి చెప్తాం, చెప్పి ఓట్లు వేయించుకుంటాం అనేటటువంటి అహంకారం ఈరోజు నరేంద్ర మోడీకి రావడం వల్లనే పదే దేశ ప్రజలను మోసం చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాడు. ఈరోజు డాలర్ రేటు 96 రూపాయలు అయింది. ఇదే నరేంద్ర మోడీ 2014 ఎలక్షన్ల కంటే ముందు 64 రూపాయలు అయితే మన రూపాయి పతనం అవుతుంది. కారణం ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది కాబట్టి మన రూపాయి పతనం అవుతుందని చెప్పి. మరి ఇప్పుడు 64 రూపాయలు ఎక్కడ, 96 రూపాయలు ఎక్కడ? 96 రూపాయలు అయినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ పతనమైనట్టా కాదా? ఈ పతనమైంది, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళీ ఒకసారి మీరు అన్ని విదేశాలకు వెళ్ళొద్దు, గోల్డ్ కొనుక్కోవద్దు, మీరు బేకీలు ఎక్కువ తిరగవచ్చు అని చెప్పిండు. నిన్ననే నరేంద్ర మోడీ విదేశాలకు పోయిండు. మోడీ పోవడానికి కారణం ఏంటంటే ఆదాయాన్ని రక్షించనీకి. ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళని లేదా పేద మధ్య తరగతి వాళ్ళని పైకి తేవడానికి కాదు. మోడీ విధానం ఎప్పుడు కూడా ఆదాని ఇప్పుడు 17వ నంబర్ వల్ల మోడీ రానప్పుడు 1000 లోపలనే ఉంటాడు. 17వ ప్లేస్కి వచ్చిన వ్యక్తిని ఎట్లా ఫస్ట్ ప్లేస్ తీసుకుపోవాలో ఆలోచన తప్ప నరేంద్ర మోడీకి ఏం లేదు. నీ రూపాయి పతనం ఎంతనన్నా కానీ నేను ఆదాని ఆస్తులు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దేశ ప్రజలంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మోడీని వ్యతిరేకించి మోడీని ఓడించకపోతే రేపు భవిష్యత్తులో మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్ లాగా ఈ దేశం అయ్యేటటువంటిది ఉంది. ముఖ్య ప్రధానమంత్రి స్థానంలో ఒక మంచిగా చదువుకున్నవాడు, ఒక జ్ఞానం కలిగిన వాడు ఉంటే ఒకలా ఉండేది. చదువు లేని వాళ్ళు ఉండడం వల్ల ఈ ట్రంప్ చేతిలో అవ్వచ్చు, ఈ అదాని, అంబానీ చేతిలో, వీళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయిండు. అసలు మోడీకి తన సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటిది అవకాశం లేదని చాలా మోడీ ఒకటి అత్యంత బలహీనమైనటువంటి ప్రధానమంత్రి దేశంలో, భయస్తుడు. ఎందుకంటే తప్పులు చేసే వ్యక్తి ఎప్పుడు కూడా భయపడతాడు. ఏడన్నాడు ట్రంపులు ఎప్పుడు వేస్తాడో, నన్ను ఏం చేస్తాడో అనేటటువంటి భయం. మరోసారి చైనాతో యుద్ధం చేయడానికి సిద్ధం కూడా మరి చైనా మన ల్యాండ్ని తీసుకున్నా కూడా వాళ్ళ దగ్గరికి పోడు. మోడీ చేసే విధానం అంతా బలహీనల పైన పోవాలి. ఎంతసేపు పాకిస్తాన్ మీద, బంగ్లాదేశ్ మీద మాటలు తప్ప ఈ దేశంలో వేరే దేనికి అనేటటువంటిది మోడీ పోవడానికి లేదు. మీరు అనుకున్నట్టు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను అప్పుడు చాలా ప్రపంచంలోనే ఇబ్బంది ఉండే, ఎవరు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు. కానీ ఆ రోజుల లోపల మన ఆర్థిక వ్యవస్థ ఇంత బలహీన పడకపోవడానికి మన డాలర్ వ్యవస్థ బలంగా ఉంది, మన బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉంది. ఈ దేశ సంపద అంతా దేశం చేతిలో ఉంది, దేశ సంపద ప్రభుత్వ చేతిలో ఉంది. కానీ ఈరోజు దేశ సంపద ఆదాని, అంబానీ లాంటి వాళ్ళ చేతి ఉంది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. రాను ఇదే కొనసాగితే ఇంక ఇబ్బంది అవుతుంది. మోడీ ఎప్పుడు దేశంలో మత విద్వేషాలు తప్ప ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పైకి తేవాలనేటటువంటి ఆలోచించినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి మీరు అన్నట్టు చదువుకోవడం కాదు, ఈ దేశం మొత్తాన్ని కూడా మత విద్వేషాల ద్వారా ఇంకా నేను 10 ఏళ్ళు దేశంలో అధికారకు రావాలని ఆలోచనలో మోడీ ఉన్నాడు. కానీ దేశ ప్రజలు ఇప్పటికే 3 సార్లు మోసపోయారు. భవిష్యత్తులో మొన్న ఎలక్షన్లో కూడా నువ్వు అదే మత విద్వేషాలుతో పాటు ఇప్పుడు ఈడీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్ ఒకటి, అసదుద్దీన్ ఒకటి, వీళ్ళకి ఉన్నటువంటి అస్త్రాలన్నింటిని ఉపయోగించడం ద్వారా అట్లా మోసం చేసి గెలిచిండు. అక్కడ ఉన్న ఓట్లను క్యాలిక్యులేషన్ చేస్తే మోడీకి డిపాజిట్ రాదాడ. ఇప్పుడు ఈ కారణాలు అంటే
మోడీ ఎట్లా అంటే మత విద్వేషాలకు తోడు ఈడీ సిబిఐలు అందరినీ వచ్చి మరొకసారి నేను దేశంలోకి అధికారంలోకి రావాలనుకుంటున్నాడు, కానీ అది నెక్స్ట్ సాధ్యం కాదు. తెలంగాణలో అస్సలు సాధ్యం కాదు. నువ్వు ఉన్న 8 సీట్లు ఎంపీ సీట్లు పోతాయి, ఎమ్మెల్యే సీట్లు పోతాయి. తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు. నిన్ను ఎవరు నమ్మడు. మాట్లాడుతూ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్నారు. సో ఇక్కడ మన తెలంగాణలో ఉన్న పౌరులు ఏమంటా ఉన్నారంటే, మీరు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటా ఉన్నారు. తమిళనాడులో అత్యధిక దేవాలయాలు ఉన్న తమిళనాడులో మీకు కనీసం అక్కడ సీట్లు రాలేదు, అక్కడ గెలవలేకపోయారు. మా తెలంగాణలోకి వచ్చి మా దగ్గర ఏం కొట్లాడతారు, మా తెలంగాణలో నిజంగా మత రాజకీయాలకు చోటు లేదని చెప్పి తెలంగాణలో చాలా మంది అంటారు. ఇప్పుడు మన అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పారు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పిండు. ఇక మేము దేశంలో వచ్చినాం కాబట్టి ఉమ్మడి రాష్ట్రం ఏపీదో మన నెక్స్ట్ టార్గెట్ అని చెప్పారు. 25 ఏళ్ల కింద చెప్తే నువ్వు ఇప్పటిదాకా నువ్వు అపోజిషన్ లీడర్ కాలేకపోయినావు. నీ గుడ్లతోనో లేకపోతే నువ్వు దేవుళ్ళను మతాలను విద్వేషాలు రెచ్చగొడితే ఈ తెలంగాణ నడవదు. ఎందుకు నడవదంటే నీకు పాత దగ్గర పోయి అసత్యం వేసి ఉపన్యాసాలు ఇస్తే నమ్ముతారు, కానీ వీడు దొంగ అని తెలంగాణ ప్రజలకు తెలుసు. ఓల్డ్ సీట్లో కూడా అటు ఉన్న మైనార్టీలంతా మాకు అత్యంతరం లేకేస్తున్నాం, కానీ వీడు బీజేపీతో బీ టీమ్ అనేటటువంటి ఆలోచన అందరిలో ఉంది, తెలంగాణ ప్రజల లోపల ఉంది. నీకు నేను చెప్తున్నా కదా, నువ్వు తెలంగాణలో ఇంక 20 ఏళ్ళు అయినా నువ్వు అధికారంలోకి రాలేవు. నువ్వు తమిళనాడులో వస్తే 20 ఏళ్ళు అయినా నీకు ఈ 8 సీట్లే లాస్ట్, తగ్గడం తప్ప పెరిగేది అనేటటువంటిది ఉండదు నరేంద్ర మోడీకి. ఈ చైతన్యవంతమైన వాళ్ళు చాలా ఒకప్పుడు ఏంటంటే 99లో మన నిజాం అనగానే ముస్లిం కాబట్టి హిందువులకు వ్యతిరేకంగా నిజాం ఉంటే హిందువులంతా తిరుగుబాటు చేసిరనే అభిప్రాయం తెచ్చారు. ఆ అభిప్రాయం కూడా పోయింది. నిజాం కాదు, నిజాం పాలనకు వ్యతిరేకంగా హిందూ ముస్లింలు పోరాటం చేశారనే చరిత్ర ఈరోజు యువకులకు పోయింది. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణలో అనేటటువంటిది సాధ్యం కాని విషయం. వాళ్ళకి ఆ విషయం తెలుసు. ఇంకోటి పదే మోడీని ఏమంటారంటే బలమైన నాయకుడు అని చెప్తారు. ఎక్కడ కూడా మోడీని చూసి గెలిచినటువంటి వేరు కాదు. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ పోండి, ఇక్కడ మొన్న గెలిచినటువంటి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అభ్యర్థి సీఎం కాదు, మమతా బెనర్జీ నంబర్ 2 క్యాండిడేట్ గుంజుకొని చేసాడు. ఇప్పుడు అస్సాంలో అదే పరిస్థితి. దాదాపు 8 స్టేట్లల్లో వేరే పార్టీలకైనా వచ్చిన వాళ్ళని బలమైన నాయకులను గుంజి ఈడీ సిబిఐ పెట్టి వాళ్ళని ముఖ్యమంత్రి చేసినావు. నువ్వు వీడు అదే ప్రయత్నం చేస్తున్నావు. మీ ఈడొచ్చి రేవంత్ రెడ్డికి చెప్తున్నావు, రేవంత్ రెడ్డి అంత పిచ్చోడా? ఈ తెలంగాణ మీద పుట్టినటువంటి వ్యక్తి నేను ఎట్లా దెబ్బ కొట్టాలి తెలియదా రేవంత్ రెడ్డికి? కాబట్టి నువ్వేదో రేవంత్ రెడ్డిని గుంజుకొని మోడీ విధానాలు బలమైనటువంటి వ్యక్తులు ఎవరుంటే వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవడం, లేకుంటే ఈడీ సిబిఐ ఏం లేకుంటే ఎన్ఐఏ వీళ్ళ మీద దాడులు చేసి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నా తెలంగాణలో సాధ్యం కాదు. ఏం దాంతే మరి ఈ బీజేపీ పార్టీలో ఎవడు లేడు, బయటికే వస్తేనే ఎవడని వీళ్ళ అధికారంలోకి వస్తామని తెలుసు. మోడీ చేసేది అంతదే. దేశంలో ఎక్కడ పోయినా కూడా పార్టీలను జీల్చడం, బలమైనటువంటి నాయకులను చేర్చుకోవడం, వాళ్ళ ద్వారా అధికారంలోకి రావడం. మోడీని చూసి ఓట్లు పడే దేశం లేస్తారు. అట్లయితే మళ్ళీ 8 మంది వేరే పార్టీలకు చెందిన వ్యక్తులు వచ్చి ఇంట్లో ఎట్లా అయ్యారు సీఎంలు, బీజేపీ సీఎంలు ఎట్లా అయ్యారు? మళ్ళీ బీజేపీ కూడా కావాలిగా. మీరు ఈ రాష్ట్రంలో తీసుకొని ఈటల రాజేందర్ మరి బీజేపీ, ఆ రఘునందన్ రావు బీజేపీ, కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ. నేను చెప్తున్నాను, పక్కా ఆర్ఎస్ఎస్ ఉన్న బీజేపీ ఉన్నోళ్ళని పెట్టి గెలుపమని చెప్పు, ఒక్క సీట్ రాదు. మోడీకి బీజేపీకి రాదు. బలమైన వ్యక్తుల్ని టార్గెట్ చేసి గుంజుకొని మేము బలంగా ఉన్నామని చెప్తున్నావు. మళ్ళీ నాయకులు వెళ్ళిపోయారు అనుకో, ఈ నాయకులంతా క్యాడర్ వెళ్ళిపోతుంది, అంతా క్యాడర్ మొత్తం పోతుంది. అది తెలంగాణ ప్రజలకు పూర్తి అవేర్నెస్ ఉంది. కాబట్టి మోడీ ఎన్ని చెప్పినా ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు. దేశంలో అతను ఫాల్ డౌన్ మొదలైంది. మోడీ విదేశాంగ విధానం ఫెయిల్ అవ్వడం అనేటటువంటి ఈ మత విద్వేషాలు పనికిరావని ఎలక్షన్ కమిషన్ దించుడు. ఎన్ని రోజులు దిస్తాడు ఎలక్షన్ కమిషన్? కాబట్టి అది కూడా రేపు ఫ్యూచర్లో సాధ్యం కాదు. భవిష్యత్తులో ఇదే చివరిసారిగా నాకు తెలిసి బీజేపీ అనేది 100 ఏళ్ళు అయినా కూడా దేశంలో రాదు. ఈయన చేసే మోసాలు, లంగలెక్కలు, దొంగలు, అవినీతి పరులని, రేపిస్టులని ఎంతమందిని తెచ్చుకోవాలో అంతమందిని బీజేపీలోకి తెచ్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి వేరే పార్టీ అధికారాలకు వచ్చినాక దాదాపు 1,00,000 మంది జైలు ఉంటారు బీజేపీ. అన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో. పశ్చిమ బెంగాల్ తప్ప అన్ని ప్రాంతాలు. ఇప్పుడు నీట్ లీకేజ్ బీజేపీ వ్యక్తే ఉన్నాడు, రేపులు చేసిన వాళ్ళు బీజేపీ ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, బీజేపీ పిల్లలు ఉంటారు. అవినీతి ఆరోపణలు బీజేపీ వాళ్ళే. నువ్వు ఎన్ని రోజులు కాపాడుతావు? నీ పార్టీ పదవులు పోయినని ఇంత జైలుకు పోతావు. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోనీకే దేశభక్తి అని చెప్తున్నారు, జై శ్రీరామ్ అనే నినాదం తీసుకుంటారు తప్ప మీరు దేశ ప్రజల కోసం కానీ దేశభక్తి కానీ
ఏమీ లేదు. మీరు నకిలీ దేశభక్తులు, దేశభక్తి పేరు మీద, దేవుని పేరు మీద, రాముని పేరు మీద ఈ దేశంలో ఉన్న సంపదనంతా ఆదాని అంబానీకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తారు. చివరికి ఒక విషయం చెప్పండి, అసలు ఈ కమ్యూనిస్టులకు, కామ్రేడ్లకు, సిపిఐ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీజేపీ అంటే పడదు. అందుకోసమనే అక్కడ బీజేపీ పార్టీ నుండి, ప్రభుత్వం నుండి ఏం వచ్చినా కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు అనేది ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఇది తప్పుడు అభిప్రాయం అండి. మేము దేశ ప్రజల కోసం ఎవరు చేయగలుగుతారో వాళ్ళకి చేస్తాం. ఒకప్పుడు ఇట్లా అనుకుంటే మేము బీజేపీ ఒకవైపు సపోర్ట్ చేసింది, మన లెఫ్ట్ పార్టీస్ ఒకవైపు సపోర్ట్ చేసి విపి సింగ్ని ప్రైమ్ మినిస్టర్ చేసారు. అప్పుడు మరి అట్లా అనుకుంటే బీజేపీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మేము వెనుకకు పోలేగా. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రమాదం అని చెప్పి మేము విపి సింగ్ని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి మేము ఒకవైపు నుండి, మళ్ళీ బీజేపీ ఒకవైపు నుండి చేసిందిగా. అది ఆ నిర్ణయం కాదు. మాకు దేశం ముఖ్యం. దేశ ప్రజలలో ఉన్నటువంటి వాళ్ళంతా అభివృద్ధి చెందాలి. ఈ దేశంలో ఉన్న రైతులు, కార్మికులు అంతా కూడా డబుల్ కావాలి అనేటటువంటి నిర్ణయం తప్ప ఈ దేశంలో ఈ దేశ సంపద అంతా 5 చేతిలోకి పోతామంటే మేము మూకం. మేము వ్యతిరేకించేది ఈ దేశంలో ఉన్న సంపద అంతా దేశ ప్రజల దగ్గర ఉండాలి. అది ఎవరు చేస్తారో అలాగే చేస్తాం. మాకు బీజేపీతో ఏం వ్యతిరేకత ఉంటుంది? సిద్ధాంతపరమైన వ్యతిరేకత ఉంటుంది, అది వేరు. కానీ ఇంతకుముందు చరిత్ర అట్లా కాదు. ఈ దేశమే ముఖ్యం మాకు. బీజేపీ దేశానికి ప్రమాదం కాబట్టే బీజేపీని దేశం నుండి దూరం పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ దిశగానే అడుగులు వేయడం అనేటటువంటిది ఉంటుంది తెలంగాణలో కూడా.